హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీకు నా గురించి తెలియకపోతే, నా పేరు ఛాయ అండ్ నేను హాస్టల్లో స్టే చేస్తూ ఉంటాను. అండ్ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి నా దాంట్లో. అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా. అండ్ నేను హాస్టల్లో పడే తిప్పలు కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ఈరోజు మేము డిఎస్ఎల్ మాల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఉప్పల్లో ఉంటుంది. మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇట్లా వాటిల్లో ఇంటర్నెట్లో చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అనేసి. మొత్తానికి వెళ్ళిపోయాం మేము. చాలా బాగుంది బయట నుంచి వ్యూ. బట్ నైట్ టైం వెళ్ళింటే ఇంకా బాగుంది అనిపించింది అనమాట. మ్యాక్స్లో అండర్ 499 అనేసి ఆఫర్ నడుస్తుంది కదా అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత తెలిసింది మేము మెన్స్ దాంట్లోకి వెళ్ళాము అనేసి. సరేలే అని చూసామన్నమాట. బట్ కలెక్షన్ మాత్రం బాగానే ఉన్నింది. ఇక్కడ జీవా ఉన్నింది. లోపలికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు వాళ్ళు. బట్ వెళ్ళలేదు లోపలికి. పీసెస్ మాత్రం బాగున్నాయి, షో పీసెస్ మంచిగా అనిపించాయి అనమాట. ఇక్కడ కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంటున్నారు. సో వీలైనంత వరకు నేను బ్లాగ్ తీసాను అనమాట. ఎక్కడైతే అలో ఉన్నాయో వాళ్ళకి కనిపించుకోకుండా కష్టపడి. మొత్తానికి మాల్ అయితే ఓకే బాగానే ఉన్నిందనమాట. ఏఎంబి మాల్, శరత్ మాల్ ఇంత పెద్దదేం లేదు కానీ ఓకే బాగానే ఉన్నింది. 4 ఫ్లోర్స్ ఉన్నాయనుకుంటాం మొత్తము. స్టార్టింగ్లో ఇట్లా థీమ్ పెట్టున్నారు క్రిస్మస్ అయిపోయినా కూడా ఇంకా తీయలేదు. మేబీ న్యూ ఇయర్ తర్వాత తీయచ్చు. చాలా బాగుండిందనమాట. నేను చూసిన మాల్స్లో నేను పీవీఆర్ మాల్కి వెళ్ళాను. అప్పుడు కూడా ఇంత డెకరేట్ అయితే లేదు. మేబీ ఏఎంబీలో చేసిండొచ్చు, నేను ఏఎంబీకి వెళ్ళలేదు. ఇక్కడ మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే 50% సేల్ నడుస్తుంది దీంట్లో. ఇది నాకు తెలిసి మేము వెళ్ళింది ప్యాంటలూన్స్కి అనుకుంటా. ప్యాంటలూన్స్లో 50% సేల్ ఏదో ఉన్నింది. నేను చాలా రోజులు అనుకుంటున్నా వైడ్ లెగ్ జీన్సెస్ ఇట్లాంటివి తీసుకోవాలనేసి. బట్ కుదరట్లేదనమాట. 700, 800 అట్లా ఉన్నాయి. ఓకే తీసుకోవచ్చు. బట్ ఈసారి మాత్రం నేను తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వెళ్ళలేదనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. దీంట్లో మాత్రం కలెక్షన్ ఓకేగా అనిపించింది. ఈ టాప్ అయితే నేను చాలా మంది దగ్గరే చూశాను. చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. అందరు కొనేసుకున్నారు, అందరి దగ్గర ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది 600 ఉన్నిందనమాట. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది వేర్ చేస్తే అనిపించింది. బట్ ఎందుకో అనిపించలేదు. చెప్పాను కదా, జస్ట్ అట్లా విజిట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి వెళ్ళాను అంతే. అంతకుమించి కొనాలి అనేసి వెళ్ళలేదనమాట. ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. అసలు ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. ఇది వైట్ స్కిన్ టోన్, బ్రౌన్ స్కిన్ టోన్, ఇండియన్ స్కిన్ టోన్స్, అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయిపోతుంది. చాలా బాగుంది. బట్ 700 ఉన్నింది. ఓవర్ ప్రైస్ అనిపించింది, తీసుకోలేదు. కలెక్షన్ మాత్రం ట్రెండీగానే ఉన్నిందనమాట. 50% సేల్ అంటారు కానీ నాకైతే ఎందుకో ఎంఆర్పీలో హైయెస్ట్ ప్రైజెస్ పెట్టేస్తారేమో అనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎందుకో మనకు చూసినప్పుడు మాత్రం మంచివి కనిపించవు. వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు మాత్రము అయ్యో ఇది చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు వీళ్ళు అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కమెంట్ బిలో. నేను అంతే అనమాట. ఎవరైనా ఒక డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారో ఏంటో అనుకుంటాను. దాని తర్వాత మనం వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్కి మాత్రం చూసినప్పుడు ఓకేగా ఉంది ఇది అనిపిస్తుంది. అంతే, మనకు చూసినప్పుడు అలా అనిపిస్తాయి. కొన్ని వేసుకోగలనే చాలా బాగుంటాయి లుక్. అసలు ఆల్టర్నేషన్ చేపించి ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఎంత అని చూసాను అనమాట. 2000 చేంజ్ ఉంది, 2600. ఫోటోలో అట్లా కనపడుతుంది, వీడియోలో కానీ రియల్గా చాలా బాగుంది. కలర్ కొంచెం యూనిక్ కలర్, అది గ్రీన్లో కనపడుతుంది, ఇక్కడ గ్రీనిష్ షేడ్లో. బట్ అక్కడ వేరే కలర్ ఉందన్నమాట. 2500 అంటే చాలా తక్కువ, చీప్. నాకు వద్దు, మీరే పెట్టేసుకోండి అని చెప్పి అక్కడ పెట్టేశాను అనమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేసాను ఇదంతా. ఈ చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు చిన్నపిల్లలు లేకపోయినా సరే కొనేయాలి అనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటాయి ఇవి. ఎంత బాగుంటాయో అసలు. నేను ప్రతిసారి ఏ మాల్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కూడా అట్లా చిల్డ్రన్ సెక్షన్లోకి కూడా వెళ్తానమాట చూద్దామనేసి. ఇది 2000 ఉన్నిందనమాట. బట్ స్టిల్ చాలా బాగున్నాయి టాప్స్ అయితే చిన్నపిల్లలకి, ఫ్రాక్స్ ఇలాంటివి. ఇంకా మిర్రర్ దొరికితే ఇంకంతే, మనము అట్లా వెళ్ళిపోతానమాట. ఆల్రెడీ నా ముందు బ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది నేను ఎంత మిర్రర్ పిచ్చిదాన్నో, సెల్ఫీస్ అండ్ ఫొటోస్ పిచ్చిదాన్నో అనేసి. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ పెట్టారు. ఈ చాక్లెట్స్ అన్ని ఇట్లా కూర్చొని నేను 1 డేలో తినేమంటే తినేస్తాను, అంత పిచ్చిదాన్ని నేను. ఇక్కడ గేమ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. 4th ఫ్లోర్లో అనుకుంటా మొత్తానికే గేమ్స్ రిలేటెడ్ ఉంటుంది. ట్రెండ్స్ ఫుట్వేర్లోకి వెళ్ళాం, చూద్దాం ఫుట్వేర్ కలెక్షన్ ఏమైనా ట్రెండీగా ఉందేమో అనేసి. నాకేమో క్యాజువల్గానే అనిపించింది, నార్మల్గానే. అంత ట్రెండీగా అయితే ఏమనిపించలేదు. ఒక ట్రెండ్
వచ్చాయి కానీ నా సైజ్కి అసలు లేవు అక్కడ. సర్లే అని వచ్చేసాను అనమాట. ఈ పిల్లలకి బుడ్డి కార్లు ఇవి రిమోట్ కార్స్, వాళ్ళు ఆపరేట్ చేస్తారనమాట. ఆపరేట్ చేస్తూ ఉంటే పిల్లలు కూర్చొని వాళ్ళే డ్రైవ్ చేసినట్లు వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అంతే. అట్లా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలతో వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. హోమ్ సెంటర్లోకి వెళ్దాం అనుకున్నాం, వీడియోస్ తీసుకుందాం బాగుంటుంది, క్లిప్స్ మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు. చాలా స్టోర్స్లో వీడియోస్ ఫొటోస్ అని నాట్ అలౌడ్ అని చెప్పేశారనమాట. సర్లే అని బయట నుంచి తీసేసుకున్నాం. ఇక్కడ రుచి వాళ్ళు చాలా ఫొటోసే దిగారు, నేనైతే దిగలేను. నాకు ఈ టాప్ చాలా నచ్చింది. 1300 చెప్పారనమాట. బట్ ఎక్కువ అనిపించింది. మన ట్రిక్స్ మనకు ఉంటాయి కదా, సో అజియోలో చెక్ చేద్దాం అనేసి అక్కడే పెట్టేశాను అనమాట. చాలా బాగుంది. ఇది సమ్ అరౌండ్ 1300 ఉన్నిందనమాట. ఇంకొకటి ఇప్పుడు నేను చూపించింది వేరే 1000 రూపీస్. ఆ రెండు నచ్చాయి, రెండింటికి ట్యాక్స్ ఫోటో తీసుకున్నాను. ఇక్కడ నాకైతే స్క్రంచీస్ నచ్చాయి. ఇది అప్పుడు ఆల్రెడీ చేతికి వేసేసుకున్నాను 30 రూపీస్. బయట కూడా మనకి ఇంతకంటే తక్కువకి ఏం దొరకవు 30 రూపీస్ కంటే. సరే కదా బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇవైతే గమ్మున వచ్చేసాను అనమాట. సాఫ్ట్ ఐస్, ఎక్కడ సాఫ్ట్ ఐస్ కనిపించిన అంతే నేను అట్లా మ్యాగ్నెట్ లాగా వెళ్ళిపోతా. ఇది మార్కెట్ 99 అంట. పేరుకే మార్కెట్ 99, బట్ లోపలికి వెళ్ళి చూస్తే పెన్సిల్స్ తప్ప ఇంకా ఏం లేవు 99 రూపీస్వి. చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయన్నమాట. మొత్తం చూసాము, ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట అన్నీ. 99 రూపీస్ అని బయట జస్ట్ అట్రాక్ట్ చేయడానికి పెట్టారేమో అనిపించింది. మనకి నార్మల్గా ఏవైనా ఆఫర్స్ పెట్టి లేదా పేరు పెడితే ఎందుకు పెడతారో తెలియదు, మార్కెట్ 99 అని పెట్టేశారు. కానీ ఇదైతే జస్ట్ కార్డ్బోర్డ్, దానికి ఒక క్లాత్ చుట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ టెడ్డీస్ యాడ్ చేశారు. 300 రూపీస్ మేకప్ ఇట్లాంటివి వేసుకోవడానికి. ఒకరోజు కుంకుమ లేదంటే ఒక ప్రోడక్ట్ లీక్ అయిందంటే లిప్స్టిక్స్ అంటే అంతే. దానికంటే నార్మల్ కార్డ్బోర్డ్స్ యూస్ చేసుకోవడం బెటర్ కదా అనిపించింది అనమాట. నా దగ్గర అయితే నార్మల్ కార్డ్బోర్డే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 700, 900 అట్లా ఉన్నాయి కాస్ట్, సింపుల్వి కూడా. బట్ మార్కెట్ పేరు మాత్రం 99 అని పెట్టేశారు. పైనుంచి ఒకసారి వ్యూ వేసుకోండి, చాలా బాగుంది అసలు మాల్. అంటే కంపారిజన్ లేకుండా అయితే మనకు నచ్చుతుంది అనమాట. ఈ మాల్ బాగుంది కదా దానికంటే అనుకుంటే అట్లా మనకేం నచ్చదు పెద్దగా. ఇది గేమ్ జోన్ అనమాట. ఇంకా చాలా బాగుంటాయి, చాలా గేమ్సే ఉన్నాయి, దగ్గర 100 పైనే ఉన్నాయి అనుకుంటా. గేమింగ్ జోన్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదు, వీడియో కూడా బాగానే చక్కగా తీసుకోగలిగాం అనమాట. చవక ప్లేస్కి వెళ్ళిపోయాం డీమార్ట్కి. ఇంకా అన్ని తిరిగి ఫస్ట్ ఫ్లోర్లో ఏమో డీమార్ట్ ఉందన్నమాట.
నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్లో డిమార్ట్ ఉంది. వెళ్ళి ఏం కొనలేదు, పప్పులు ఇవన్నీ తిన్నామన్నమాట. మంచిగా అందరం క్వాలిటీ చెక్ చేసేసాము, తినేసాము, అట్లా తిరుగుతూ ఉన్నాం. ఫస్ట్ తీసుకోవాలని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము, క్యారీ బ్యాగ్ లేదు కదా, ఇప్పుడు ఇంత దూరం ఉప్పల్ నుంచి మనం డిఎల్ఎఫ్కి మోసుకెళ్ళాలి వాటిని, ఎందుకు మనకు అక్కడ గచ్చిబౌలిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది కదా, అక్కడ తీసుకుందాము అనేసి ఒక లేస్ ప్యాకెట్ తీసుకొని ఇంకా అవి తింటా వెళ్ళిపోయాము అనమాట. ఒక డైరీ మిల్క్. పొద్దున్నుంచి ఏం తినలేదు నేను, ఫుల్ ఆకలి అవుతుంది. ఇవాళకి ఇంతే అనమాట. ఇంకా తినుకుంటూ బయటకు వచ్చేసాము, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఆఫ్టర్నూన్ అయింది. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్కి నేను క్లాత్ ఎత్తుక్కోవాలి. మీరు ఎంతమందికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో కావాలో కమెంట్ చేయండి. అండ్ అంతే ఇవాళకి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీకు ఇలాంటి వ్లాగ్స్ ఒకవేళ నచ్చుతున్నాయా నచ్చట్లేదా, ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. బాయ్.